ఎస్ఎల్ గ్రూప్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జీ టీవీ మరియు జీ5 సంయుక్తంగా ముంబైలో ఒక ఘనమైన శతవార్షికోత్సవాన్ని నిర్వహించాయి. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్రతో పాటు పలువురు సినీ కళాకారులు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా జీ మీడియా నెట్వర్క్ ప్రేక్షకులు కంటెంట్ చూసినందుకు డబ్బులు వసూలు చేయదని, అందుకు విరుద్దంగా వారికే డబ్బులిచ్చే సరికొత్త వ్యూహంతో ముందుకు వెళుతుందన్నారు సుభాష్ చంద్ర. ఈరోజు మనం ఒక చిన్న ధాన్యపు దుకాణంతో మొదలై నేడు దేశంలోని అతిపెద్ద మీడియా సంస్థగా ఎదిగిన ఒక ప్రస్థానం గురించి తెలుసుకుందాం. నాటి ఒకాడా నేడు పాకిస్తాన్లోని మాంట్గోమరీ ప్రాంతం ఎస్ఎల్ గ్రూపుకు పుట్టినిల్లు. ఈ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర ముత్తాత రామ్ గోపాల్ ఇంద్రప్రసాద్ ఈ సంస్థకు పునాది వేశారు. ఆ పటిష్టమైన పునాది నుంచి నేటి ఎస్ఎల్ గ్రూప్ ఆవిర్భవించింది. 1926 में ओकाड़ा जो आज पाकिस्तान में है, आज का नाम उसका मिंट गुमरी है ओकाड़ा का। वहाँ मेरे परदादा ने, ग्रेट ग्रैंडफादर ने राम गोपाल इंद्र प्रसाद नाम की फर्म का नींव रखी और जब मेरे ग्रैंडफादर्स आपस में अलग हुए, और अलग कब होता है परिवार, किसी कारण से होता है, तो उस समय उस फर्म का नाम सुभाष चंद्र लक्ष्मी नारायण पड़ा और उसका एस और एल को पकड़ के एसएल ग्रुप बन गया. ముంబై పవాయిలోని వెస్టిన్ హోటల్లో ఎస్ఎల్ గ్రూప్ 100 ఏళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర కీలక ప్రసంగం చేశారు. వ్యాపార ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. 1973 ఏడాది ఎస్ఎల్ గ్రూప్ కార్పొరేట్ ప్రకటనల బ్రోచర్ రెడీ అయింది. అందులో కొత్త వ్యవస్థీకృత గ్రూప్పై విశ్వాసం అనే వాక్యం ఉంది. నాటి దార్శనికత చరిత్ర సృష్టిస్తుందని ఎవరు ఊహించి ఉండరన్నారు డాక్టర్ సుభాష్ చంద్ర. हमने एक पहला इनोवेटिव काम किया 1975 में. अपने देश में बहुत ज़्यादा फसलें हुई, अनाज बहुत ज़्यादा उगा, हरित क्रांति का वो वर्ष था. अनाज रखने के गोडाउन्स नहीं थे भारत में उस समय में. तो फूड कॉरपोरेशन के बड़े अधिकारी ने मुझे भी बुलाया और यूनियन कार्बाइड को बुलाया और हम लोगों ने 10 मिलियन टन यानी 1 करोड़ क्विंटल 10 मिलियन टन के स्टोरेज के प्लास्टिक के पॉलीथीन के कवर उस एक महीने के अंदर अंदर बना के फूड कॉरपोरेशन को दिए. तब मुझे समझ में आया कि हमारे ग्रुप का फेथ इन इनोवेटिव एंड ऑर्गेनाइज्ड ग्रोथ का क्या मायने है. జీ నెట్వర్క్ భవిష్యత్తుపై ఆయన సంచలన ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో జీ నెట్వర్క్ తన వీక్షకులకు ఎదురు డబ్బులు ఇస్తుందన్నారు. జీవితంలో డబ్బు అనేది ముఖ్య భాగమే, కానీ నిజమైన సంపాదన విషయానికి వస్తే మాత్రం బంధాలు స్నేహాలే అగ్రస్థానంలో ఉంటాయన్నారు. मैंने सबको यही कहा था, ग्रुप के बिजनेस हेड्स को, बिजनेस तो करते रहोगे, पैसा भी कमाओगे, लेकिन पैसा तो सिर्फ जीने के लिए होता है, लेकिन हंसने के लिए हमेशा दोस्तों की जरूरत पड़ती है. तो जश्न मनाते रहो, लेकिन दोस्तों को कभी मत भूलो. 1926 నుంచి 2026 వరకు ఈ 100 ఏళ్ల ప్రయాణం కేవలం ఒక వ్యాపార సంస్థ ప్రస్థానం మాత్రమే కాదు. ఇది దేశ నిర్మాణం, అచంచలమైన విశ్వాసం, ప్రతి భారతీయుడి హృదయంలో వినోద వెలుగును నింపిన ఒక అద్వితీయ ప్రయాణం. బ్యూరో నివేదిక, జీ మీడియా.